భక్తివన్న ప్రేక్షకులకు శుభోదయం 14/8/2025 స్వస్తి శ్రీ చాంద్రమానం విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం కృష్ణపక్ష పంచమి గురువారం పంచమి ఉదయం 6:10 వరకు అనంతర షష్ఠి తెల్లవారుజాము 3:43 వరకు ఉంది. రేపు ఉదయాన్నే షష్ఠి కూడా వెళ్ళిపోయి సప్తం వచ్చేసింది. నక్షత్రం రేవతి నక్షత్రం ఈరోజు ఉదయం 11:42 వరకు రేవతి నక్షత్రం, అనంతరం అశ్విని నక్షత్రం. ఈరోజు వర్జ్యం లేదు. దుర్ముహూర్తాలు అయితే ఉదయం 9:58 నుండి 10:49 వరకు, మళ్ళీ మధ్యాహ్నం 3:01 నుండి 3:52 వరకు కూడా దుర్ముహూర్తాలు. సూర్యోదయం 5:45, సూర్యాస్తమయం 6:24. అమృత గడియలు ఉదయం 9:27 నుండి 10:57 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 3 గంటల వరకు రాహుకాలం. శుభ సమయం ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు శుభకాలం. మధ్యాహ్నం 3:30 నుండి 4 గంటల వరకు కూడా శుభకాలం. శూలయోగం ఈరోజు సాయంత్రం 4:30. తైతుల కరణం ఈరోజు ఉదయం 6:10. గరంజీ సాయంత్రం 4:59. వని తెల్లవారుజాము 3:48 వరకు. ఈరోజు దినారంభ చక్రంలో ముందుగా మేషరాశి. మేషరాశి వారికి అనవసరపు ఖర్చులు, అనవసర ప్రయాణాలు, అనుకోని విధంగా ఇబ్బందులు ఉండే అవకాశం. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఈరోజు వృషభ రాశి వారి వృత్తి ఉద్యోగాల్లో మార్పులు, సమస్యలు ఉంటాయి. స్వల్పంగా ధన నష్టం కూడా ఉంటుంది. మధ్యవర్తిత్వాన్ని వహించకుండా ఉంటే మంచిది. మిథున రాశి శ్రమానంతర ఫలితాలు ఉంటాయి. శ్రమ ఎక్కువగా ఉంటుంది కానీ లాభం అయితే ఉంటుంది. కొత్త కొత్త అవకాశాలు కూడా సాయంకాలానికి వచ్చే అవకాశం. కర్కాటక రాశి వారి పట్టుదలతో ముందుకు వెళ్ళగలుగుతారు. దైవబలం, దేవాలయ దర్శనాలు మీకు మేలు చేసే అవకాశం ఉంది. సింహరాశి అనుకోని బంధువుల ద్వారా శుభకార్యాలు, నూతన కార్యక్రమాల శ్రీకారం చుట్టే అవకాశం, శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం, గౌరవ లాభాలు కూడా ఉండే అవకాశం ఉంది. కన్యారాశి ఉన్నత ఉద్యోగ లాభం, మార్పులు ఉద్యోగంలో కానీ, గృహంలో కానీ, వ్యాపారంలో కానీ మార్పులు ఉండే అవకాశం ఉంది. తులారాశి వ్యాపార వృద్ధి, లాభాలు, కొన్ని సమస్యల నుండి బయటపడే అవకాశం ఉంది. వృశ్చిక రాశి వారికి విద్యార్థులకు కొత్త విద్యా అవకాశాలు, కొత్త విద్యా సంస్థల్లో ఆహ్వానాలు అందిపుచ్చుకునే విదేశీ ప్రయాణాలకు అనుకూలం, ఆనందం. ధనుసు రాశి వారి వ్యవసాయక మూలికంగా ఆనందం, లాభాలు, శుభవార్తలు వినే అవకాశాలు. మకర రాశి వారి వృత్తిలో మార్పులు, శారీరకంగా అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం. కుంభరాశి వారి ప్రయాణము, బంధుమిత్రుల యొక్క కలయిక, ఆనందము, ధనలాభం. మీనరాశి వారికి ఉద్యోగంలో మార్పులు, ఉన్నత స్థితి, ఆనందము, ధనలాభం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే త్రిదశాధ్యక్షాయ నమః. 3 పదాలు ఉన్నాయి ఇందులో, దశనామాలు. 3 దశలకు అంటే జాగ్రత్త, సుషుప్తి, సుషుమ్న అంటే జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తావస్థ. ఈ 3 అవస్థలకి కూడా పదాలకు కూడా సాక్షి ఉన్నటువంటి వాడు, తురియంలో తానే ప్రవేశపెట్టేటువంటి వాడు కనుక త్రిదశాధ్యక్షాయ నమః. సత్వరజస్తమో గుణాలు, ఈ 3 గుణాలతో కూడా జగన్నాటకాన్ని నడిపేటువంటి వాడు కనుక, మరియు 3 గుణాలకు అతీతంగా ఉండేటువంటి వాడు కనుక స్వామిని త్రిదశాధ్యక్ష అని ప్రసిద్ధుడయ్యాడని చెప్పి మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.